మెరీ క్రిస్మస్ అందరికీ. టొమాటోలు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామండి, ప్యూరీ చేసుకుంటాం. కానీ ప్యూరీ చేసినప్పుడు దాంట్లో ఉన్న తొక్కలను తీసేస్తాము. దానివల్ల చాలా పోషకాలు పోతాయి. అలా కాకుండా మా ఇంట్లో ఫాలో అయ్యే మెథడ్ చెప్తున్నాను. టొమాటోలు బాగా క్లీన్ చేసుకుని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకుంటాము. తర్వాత ఒక బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తాము. వేసి కట్ చేసుకున్న ముక్కలన్నీ బాండీలో వేసేస్తాము. దాంతోపాటు కొంచెం పసుపు, కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసుకుంటాం, ఎందుకంటే మంచిగా ఉంటుంది. అలా పెట్టిన దాన్ని మీడియం ఫ్లేవర్లో ఉడికించుకుంటామండి. ఎందుకంటే సిమ్లో పెట్టుకుంటే చాలా టైం పడుతుంది, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, మంచిగా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో కానీ ఇంకొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా బాగా కుక్ అవుతుందండి. మీకు వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి, బాగా కుక్ అవుతుంది. ఇదేంటంటే పోషకాలన్నీ అలానే ఉండిపోతాయి. తొక్క కూడా తీయం కదా, తొక్క కూడా బాగా ఉడికిపోతుంది. తర్వాత నెక్స్ట్ కర్రీస్లో వేసుకున్నప్పుడు టొమాటో ప్యూరీ వేసుకున్నట్టు ఉండదు, ముక్కలు వేసుకున్నట్టే అనిపిస్తుంది అనమాట టేస్ట్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా నెలలు కూడా నిలవ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు చూస్తున్నారు కదా, అట్లా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ టిప్పును ఫాలో అవ్వండి.